హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో తెలుగు మెథడ్ నుంచి భాషా నైపుణ్యాలు లేదా భాషా సామర్థ్యాలు అనే పాఠం ఉంది కదా, ఆ పాఠం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ప్రీవియస్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగా చదువుతున్నారండి. టెట్కి ఇంకా మనకి 30 డేసే టైం ఉంది. సో బాగా చదవండి. మీరు టెట్కి ఈ తెలుగు మెథడ్ చదవకపోయినా, ఈ లెసన్ చదవకపోయినా, ఒకవేళ చదివినా సరే ఒకసారి ఈ బిట్స్ అనేవి చూడండి. బాగా యూజ్ఫుల్ అవుతాయి, అలాగే మీకు రివిజన్కి బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ ఈ లెసన్ మీరు చదవకపోతే ఈ ఒక్క వీడియో మీకు సరిపోతుంది. ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తుంది. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. బిట్స్ ఒకవేళ తెలియకపోతే ఒకసారి మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు బాగా అవగాహన వస్తుంది, అలాగే మీకు ఒకసారి ట్రయల్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్: విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను అలవర్చగల పోటీ. ఆప్షన్ 1 వక్తృత్వ పోటీ, 2 వ్యాసరచన పోటీ, 3 సంభాషణ పోటీ, 4 పద్య పఠన పోటీ. సో ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్ వక్తృత్వ పోటీ. ఇవన్నీ కూడా భాషాభివృద్ధి వస్తుంది, కానీ స్వయం కృషి గుర్తుపెట్టుకోండి. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఈ 3 లక్షణాలు ఎందులో ఉంటాయి అంటే వక్తృత్వ పోటీలో ఉంటాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. టెట్లో మనకి ఇవే బిట్స్ యాజ్ డేస్గా రావచ్చు. సో అందుకనే మీరు ఈ వీడియోని మిస్ అవ్వద్దు. ఎండింగ్ వరకు చూడండి. ప్రతి బిట్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి బిట్టు మిస్ అవ్వద్దు మీరు. ఒకవేళ లెసన్ చదవకపోతే మీరు ఈ వీడియో చూస్తే సరిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట ఇవి. సెకండ్ క్వశ్చన్ చూడండి: చూపు మేర పలుకు మేరల ప్రస్తావన గల నైపుణ్యం. ఆప్షన్ 1 లేఖనం, 2 పఠనం, 3 శ్రవణం, 4 భాషణం. ఆన్సర్ పఠనం. చూడండి, చూపు మేర పలుకు మేర ఇవి ఎక్కడ వస్తాయి అంటే పఠనంలో వస్తాయి. నెక్స్ట్, వక్తృత్వం అనగా. ఆప్షన్ 1 వినడం, 2 రాయడం, 3 సమీక్ష, 4 మాట్లాడడం. ఆన్సర్ ఆప్షన్ 4 మాట్లాడడం. వక్తృత్వం అనగా మాట్లాడడం. వక్తృత్వం అంటే డిబేట్ అనమాట. వ్యాసరచన అంటే ఎస్సే రైటింగ్. గుర్తుపెట్టుకోండి, వక్తృత్వం అంటే డిబేట్, మాట్లాడడం. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్: మౌఖిక భాషకు స్థిరత్వం కల్పించేది. మౌఖిక భాషకు స్థిరత్వం కల్పించేది. ఆప్షన్ 1 లేఖనం, 2 వాచికం, 3 శ్రవణం, 4 పఠనం. ఆన్సర్ ఆప్షన్ 1 లేఖనం. మౌఖిక భాషకు స్థిరత్వం కల్పించేది ఏంటి? లేఖనం. అంటే మనం మాట్లాడే భాషకు స్థిరత్వం వచ్చేది ఎప్పుడు? అది రాస్తేనే కదా వస్తుంది. లేఖనం దాన్ని రాయడం వల్ల దానికి స్థిరత్వం వస్తుందన్నమాట. మనం మాట్లాడుకుంటూ పోతే అది గాల్లో కలిసిపోతుంది. ఎప్పుడు రాస్తామో అప్పుడు అది స్థిరత్వంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్: స్పష్టత, సమత, వేగం, రీతిలతో పాటు మంచి దస్తూరికి ఉండవలసిన మరో లక్షణం. ఆప్షన్ 1 శైలి, 2 భంగిమ, ఆప్షన్ 3 దోషరాహిత్యత, 4 భావానుక్రమత. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ భంగిమ ఉండాలి. మంచి దస్తూరికి అంటే మంచి రైటింగ్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి? స్పష్టత, సమత, వేగం, రీతి. వీటితో పాటు భంగిమ కూడా మంచిగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్: ఉక్త రచన ద్వారా క్రింది భాషా నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఆప్షన్ 1 లేఖనం, 2 పఠనం, 3 శ్రవణం, 4 భాషణం. సో ఉక్త రచన అంటే రాయడం అనుకొని అందరూ లేఖనం పెడతారు, బట్ ఇది 100% రాంగ్ అనమాట. ఉక్త అంటే మాట, రచన అంటే మాటల కూర్పు. సో ఉక్త రచన అంటే వక్తృత్వం అనమాట, అంటే డిబేట్. ఇది డిబేట్ అంటే మాట్లాడడం కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే భాషణం, మాట్లాడడం అవుతుంది, లేఖనం కాదు. గుర్తుపెట్టుకోండి, చాలా కన్ఫ్యూజ్ అయ్యే బిట్ అనమాట. రచన అంటే రాయడం అనుకొని ఫస్ట్ లేఖనం పెడతారు అందరూ. సో అది రాంగ్ అవుతుంది. ఉక్త రచన అంటే డిబేట్, మాట్లాడడం. ఆన్సర్ భాషణం అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్: విషయాన్ని గ్రహించడంలో వాగీంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం. ఆప్షన్ 1
మౌన పఠనం, 2 శబ్ద పఠనం, 3 ప్రకాశ పఠనం, 4 బాహ్య పఠనం. ఆన్సర్ మౌన పఠనం, సైలెంట్ రీడింగ్ అన్నమాట. వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ కలగకుండా, అంటే నోటితో గట్టిగా చదవకుండా, ఆయాసపడకుండా ఓన్లీ కంటితో చదవడాన్ని మౌన పఠనం అంటారు, సైలెంట్ రీడింగ్. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్, రాతలో సమత అనగా? ఆప్షన్ 1 అక్షరాలన్నీ ఒకవైపుకు వాలి ఉండాలి. ఆప్షన్ 2 అక్షరాలన్నీ సమాన పరిమాణంలో ఉండాలి. ఆప్షన్ 3 అక్షరాలను సరిగ్గా కూర్చొని రాయాలి. ఆప్షన్ 4 అక్షరాలన్నీ అస్పష్టతగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 2 అక్షరాలన్నీ సమాన పరిమాణంలో ఉండాలి సమత అంటే. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్, విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపయోగించే పఠనం. ఆప్షన్ 1 విస్తార పఠనం, 2 మౌన పఠనం, 3 ప్రకాశ పఠనం, 4 నిశ్శబ్ద పఠనం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకాశ పఠనం. ప్రకాశ పఠనం అంటే బాహ్య పఠనం, బయటికి చదివితేనే కదా వాగ్దోషాలు, వాళ్ళు తప్పు చదువుతున్నారో రైట్ చదువుతున్నారో తెలుస్తుంది. వాగ్దోషాలన్నీ తెలుసుకొని నివారించవచ్చు అనమాట ప్రకాశ పఠనం వల్ల. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్, శిశు గీతాలకు ఉండాల్సిన ప్రత్యేకతలు. ఆప్షన్ 1 గుణాత్మకత యతి, 2 ప్రామాణికత యతి. ఆప్షన్ 3 లయాత్మకత అనుప్రాసలు, 4 లక్ష్యాత్మకత ప్రాస. ఆన్సర్ ఆప్షన్ 3 లయాత్మకత అనుప్రాసలు ఉండాలి శిశు గీతాలకు. శిశు గేయాలు ఉంటాయి కదా, వాటికి ఉండాల్సిన ప్రత్యేకతలు లయాత్మకత ఉండాలి, అలాగే అనుప్రాసలు ఉండాలి. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్, రుణం అను మాటను రుణంగా, ఉలవలు అను మాటను ఉలవలుగా, వేరయ్య అను మాటను ఈరయ్యగా పలికితే ఆ ఉచ్చారణ దోషం. ఆన్సర్ ఆప్షన్ 2 ధ్వనులను తారుమారు చేయి దోషం. అంటే చూడండి, రూకి రూ పలుకుతున్నారు, అంటే అరుకి రూ పలుకుతున్నారు, ఊకి వాక్కుమిస్తే ఊ పలుకుతున్నారు, అలాగే వీకి ఈ పలుకుతున్నారు, అచ్చుకి హల్లు, హల్లుకి హచ్చు పలుకుతున్నారు. కాబట్టి ధ్వనులను తారుమారు చేస్తున్నారు, ధ్వనులను తారుమారు చేయడం దీని ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్, విద్యార్థులకు లేఖనాన్ని నేర్పించడానికి తెలుగు వర్ణాల్లో దాగి ఉన్న అనేక రకాల గీతలను ముందుగా రాయించాలి. ఇట్టి పద్ధతిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆధునిక పద్ధతి. అంటే తెలుగులో ఉన్న అన్ని కర్వ్స్ అన్నమాట ముందుగానే నేర్పిస్తారు. ఇలా గీత గీయాలి, ఇలా కర్వ్ పెట్టాలి, అలా కర్వ్స్ అన్నీ ముందుగానే నేర్పిస్తే అది ఆధునిక పద్ధతి. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్, అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి. ఆప్షన్ 1 పద పద్ధతి, 2 నవీనాక్షర పద్ధతి, 3 ప్రాచీన పద్ధతి, 4 కథా పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 నవీనాక్షర పద్ధతి. ఒకలాగా ఉండే అక్షరాలన్నీ విభజించి అవి ఒకసారి నేర్పించి తరువాత వేరే నేర్పించడాన్ని నవీనాక్షర పద్ధతి. ఇది అక్షరాలు నేర్పించే పద్ధతి. సో ఇది నవీనాక్షర పద్ధతి అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, క్రింది వాటిలో గ్రహణశీలాలు. ఆప్షన్ 1 శ్రవణం పఠనం, 2 శ్రవణం లేఖనం, 3 భాషణం లేఖనం, 4 పఠనం భాషణం. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రవణం పఠనం. శ్రవణం అంటే వినడం, పఠనం అంటే చదవడం కదా. సో ఏం జరుగుతుందంటే శ్రవణం అంటే చదవడం, వినడం ద్వారానే గ్రహిస్తాము, అలాగే చదవడం ద్వారా గ్రహిస్తాం. గ్రహణశీలి అంటారు కదా, సో ఈ రెండింటి ద్వారా మనం గ్రహిస్తాము, అందుకే వీటిని గ్రహణశీలాలు అంటారు. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్, గ్రంథాలయాలు పఠనాలయాల్లో విజ్ఞానాన్ని వినోదాన్ని పెంచుకోవడానికి స్వయం కృషితో చేసే పఠనం. ఆన్సర్ ఆప్షన్ 2 విస్తార పఠనం. అంటే మనం గ్రంథాలయంలోని ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్తే ఫాస్ట్గా మనం ఫాస్ట్గా చదివేస్తూ ఉంటాం బుక్స్ అన్నీ. ఫాస్ట్గా చదవడాన్ని విస్తార పఠనం అంటారు. ఫాస్ట్గా చదువుతూ విజ్ఞానాన్ని వినోదాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. సో వేగంగా చదువుతాం లైబ్రరీలో. ఎక్కువసేపు క్షుణ్ణ పద్ధతిలో క్షుణ్ణంగా నీట్గా స్లోగా చదవడంకి అక్కడ టైం ఉండదు. లైబ్రరీకి వెళ్ళామంటే ఫాస్ట్గా మనం చదువుకుంటూ వస్తాం కాబట్టి విస్తార పఠనం అవుతుంది. తక్కువ టైంలోని ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకుంటాం అన్నమాట విస్తార పఠనంలోని. అలాగే 16th క్వశ్చన్ చూడండి, నిలువు గీతలు, అడ్డు గీతలు, ఏటవాలు గీతలు, అర్ధచందాకాల గీతలు, వృత్తాలు మున్నగు వాటిని మొదట నేర్పి ఆ తరువాత రాత నేర్పే విధానం. ఆప్షన్స్ ఆధునికం, 2 అత్యంత ప్రాచీనం, 4 పురాకృతం, 4 ప్రాచీనం. ఆన్సర్ ఆప్షన్ 1 ఆధునికం.
చెప్పాను కదా, ఆధునిక పద్ధతి. ముందు మనం గీతలన్నీ అంటే కరుస్ అన్నీ నేర్పిన తరువాత అక్షరాలు లేదా రాయడం నేర్పడం అనేది ఆధునిక పద్ధతి అనమాట, లేఖనం నేర్పడం అనేది. సో ఆన్సర్ ఆధునికం. నెక్స్ట్ 17th క్వశ్చన్, చూచిరాతకు మేలుబంతి రాత అంటే వరవడికు గల ప్రధాన భేదం. వీటికి ప్రధాన భేదం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, అక్షర పరిమాణం నియమితంగా ఉండటం. అక్షరం కొంచెం పరిమాణం అనేది నియంతగా ఉండటం అనమాట. అంటే చూచిరాతలు అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ చూసి అలా రాస్తారు కాబట్టి తనకు నచ్చినట్టు రాస్తారు. మేలుబంతి అంటే కాపీ బుక్స్లో రాసేటప్పుడు మాత్రం అక్కడ అక్షరాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో అంత పరిమాణంలో రాయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ రెండింటికి భేదం ఏంటంటే అక్షర పరిమాణం నియతంగా ఉండడం అనమాట. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్, శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం. ఆప్షన్ 1 భాషణం, 2 క్షుణ్ణ పఠనం, 3 పఠనం, 4 లేఖనం. ఆన్సర్ ఆప్షన్ 4 లేఖనం. అంటే మనం వినే భాషా ధ్వనులను లిపిలో రాయడం, అదేంటి లేఖనం అవుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్, క్షుణ్ణ విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయుత్తపరిచే పఠనం. ఆప్షన్ 1 ఆదర్శ పఠనం, 2 మండూక ప్లుతి పఠనం, 3 మౌన పఠనం, 4 ప్రకాశ పఠనం. ఆన్సర్ ఆప్షన్ 3 మౌన పఠనం. క్షుణ్ణంగా చదవాలి, ఎక్కువ చదవాలి, ఎక్కువసేపు చదవాలి, విస్తారంగా చదవాలి. అంటే ఈ రెండింటికి చిత్తాన్ని కలిగించేది ఏంటి? మౌన పఠనం. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి అంటే మౌన పఠనమే చేయాలి అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 20th క్వశ్చన్, ఒక వక్త మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి. ఆప్షన్ 1 విస్తార భేదక గ్రాహక శ్రవణం, ఆప్షన్ 2 స్థూల భేద గ్రాహక శ్రవణం, 3 వక్త భేదక గ్రాహక శ్రవణం, 4 సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. ఆన్సర్ ఆప్షన్ 4 సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. వినాలి కానీ వాళ్ళు చెప్పే మాటల్ని కొన్ని ఏది గ్రహించాలి ఏది గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించాలి. అది ఏంటంటే సూక్ష్మ, అది చిన్న డిఫరెన్స్నే గుర్తించాలి కదా. అంటే అందులో ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అనే అంశాన్ని మనం గుర్తించాలంటే అది చాలా స్లైట్ డిఫరెన్స్ అనమాట. సో అది సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం అనమాట. నెక్స్ట్ 21 ఉక్త రచనకు మరొక పేరు. ఆప్షన్ 1 చూచిరాత, 2 వక్తృత్వం, 3 మూల్యాంకనం, 4 స్వీరచన. ఆన్సర్ ఆప్షన్ 2 వక్తృత్వం. చెప్పాను కదా, వక్త రచన అన్న వక్తృత్వం అన్న డిబేట్ అన్న ఒకటే. రచన అంటే రాసేది అనుకుంటారు, రాత, మూల్యాంకనం, స్వీరచన ఇది ఏదైనా పెట్టచ్చు. సో ఆన్సరు వక్తృత్వం అవుతుంది. భాషణంకి సంబంధించిన ఇదన్నమాట. ఇది వక్త రచన డిబేట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 23 వాగ్రూపంలో ఉన్న భాషకు లిపించడం. ఆన్సర్ లేఖనం అవుతుంది. నెక్స్ట్ 24 రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ 2 లేఖనం. లేఖనానికి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ 25 ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాసిన వాక్యాన్ని విద్యార్థి ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ కింది పంక్తులలో అలాగే రాయడానికి ప్రయత్నించడం. ఆప్షన్ 1 సాంప్రదాయిక లేఖనం, 2 వరవడి, 3 కాపీ కొట్టుట, 4 ఉక్త లేఖనం. ఆన్సర్ ఆప్షన్ 2 వరవడి, కాపీ బుక్స్ అన్నమాట. సో ఫస్ట్ లైన్లో ఉపాధ్యాయుడు ఎలా రాస్తే చివరి వరకు విద్యార్థి కూడా అలాగే రాయడానికి ట్రై చేస్తాడు. ఇది వరవడి కిందకు వస్తుంది. నెక్స్ట్ 26 తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది. ఆప్షన్ 1 బాహ్య పఠనం, 2 రహస్య పఠనం, 3 ప్రకాశ పఠనం, 4 మౌన పఠనం. ఆన్సర్ ఆప్షన్ 4 మౌన పఠనం. మౌన పఠనం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని ఇది చేయడం అనేది విస్తార పఠనం కదా. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడం అనేది విస్తార పఠనం. దానికి ఉపయోగపడేది మౌన పఠనం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ చదవాలి అంటే మౌనంగా చదివితే అలసిపోకుండా ఉంటాము. సో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి, లాజిక్ అనమాట. నెక్స్ట్ 27 వాగీంద్రియాలకు శ్రమ కలిగించకుండా కేవలం కంటి చూపుతో మనస్సులో చదువుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 4 మౌన పఠనం, సైలెంట్ రీడింగ్. నెక్స్ట్ 28
విషయ పరిజ్ఞాన లోపం, అవగాహన లోపం వల్ల విద్యార్థుల రాతల్లో సంభవించిన లోపాలు. ఆప్షన్ 1 గ్రహణ దోషాలు, 2 యతి దోషాలు, 3 భావ దోషాలు, 4 ఉక్తి దోషాలు. ఆన్సర్ ఆప్షన్ 3 భావ దోషాలు. నెక్స్ట్ 29 ఉక్త లేఖనం ప్రయోజనం. ఆప్షన్ 1 దోషరహిత పఠనం అలవడుతుంది. ఆప్షన్ 2 బాహ్య పఠనం అలవడుతుంది. 3 నిర్దిష్ట లేఖనం అలవడుతుంది. 4 దృష్ట లేఖనం అలవడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 నిర్దిష్ట లేఖనం అలవడుతుంది. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ అనమాట. టీచర్ కొన్ని పదాలు చెప్తారు, వాళ్ళు చూడకుండా రాయాలి కదా. సో ఇది నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. ఆప్షన్ 1లో పఠనం ఉంది, ఆప్షన్ 2లో పఠనం ఉంది. పఠనం అంటే అది చదవడం, లేఖనంకి సంబంధించింది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కాదు. అలాగే ఆప్షన్ 4 దృష్ట లేఖనం, ఇది కూడా లేఖనమే కదా మరి అంటే ఇది చూసి రాతకి సంబంధించింది అనమాట. కాబట్టి ఇది కూడా అవ్వదు. ఉక్త లేఖనం అంటే చూడకుండా రాయడం అనమాట, చెప్తే రాయడం, కాబట్టి నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్, మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 అక్షర పద్ధతి. ప్రాచీనంగా వస్తున్న పద్ధతి ఏంటి? అక్షర పద్ధతి. నెక్స్ట్ 31 మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరికి పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడటం. ఆప్షన్ 1 ధ్వనుల తారుమారు, 2 వేగోచ్చారణ, 3 సమవేగ రాహిత్యం, 4 సమస్వర రాహిత్యం. ఆన్సర్ ఆప్షన్ 4 సమస్వర రాహిత్యం. చూడండి, మొదట బాగానే మాట్లాడారు, తరువాత స్వరాన్ని తగ్గించారు అంటే వాయిస్ తగ్గించారనమాట. కాబట్టి సమస్వర రాహిత్యం, సమంగా లేదు, ఒకేలాగా లేదనమాట. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలాగా లేదు కాబట్టి ఇక్కడ ఏం లోపించిందంటే సమస్వర రాహిత్యం. అలాగే సమవేగ రాహిత్యం అంటే మొదట బాగానే మాట్లాడి చివరికి వచ్చే కొలది వేగంగా మాట్లాడేస్తారు అనమాట. శ్రోతకు వినబడకుండా, అర్థం కాకుండా వేగంగా మాట్లాడితే అది సమవేగ రాహిత్యం అనమాట. స్వరాన్ని తగ్గించి మాట్లాడితే సమస్వర రాహిత్యం. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చిన్న డిఫరెన్స్ అనమాట. స్టార్టింగ్ స్లోగా మాట్లాడి అలా వేగం పెంచి అర్థం కాకుండా మాట్లాడితే అది సమవేగ రాహిత్యం. స్వరాన్ని తగ్గించి మాట్లాడితే సమస్వర రాహిత్యం. నెక్స్ట్ 32 ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి అనునవి ఉపయోగపడే సందర్భం. 2 ఉపయోగపడే సందర్భం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 పఠన బోధన, ఆప్షన్ 2 శ్రవణ శిక్షణ, ఆప్షన్ 3 భాషణ బోధన, 4 కథా బోధన. ఆన్సర్ ఆప్షన్ 1 పఠన బోధనం. చదవడాన్ని చెప్పేటప్పుడు 2 ఉపయోగపడతాయి అనమాట, ప్రాచీన పద్ధతి, నవీన అక్షర పద్ధతి. అలాగే 33 క్వశ్చన్, శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానం. ఆప్షన్ 1 ఆదర్శ పఠనం, 2 విస్తార పఠనం, 3 క్షుణ్ణ పఠనం, 4 అనుగుణ పఠనం. ఆన్సర్ ఆప్షన్ 2 విస్తార పఠనం. అంటే అర్థాలను ప్రతి పదం యొక్క అర్థాలని మామూలు ఓవరాల్గా తెలుసుకుంటూ పఠన విధానం చేయడం, అది ఏంటంటే విస్తార పఠనం. ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటే అది క్షుణ్ణ పఠనం అవుతుంది. జస్ట్ మామూలుగా ఓవరాల్గా తెలుసుకుంటే అది విస్తార పఠనం అవుతుంది. సో ఆన్సర్ విస్తార పఠనం. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తే అది విస్తార పఠనం అవుతుంది. నెక్స్ట్ 34 అక్షర పద్ధతికి మరొక పేరు. ఆప్షన్ 1 నవీనాక్షర పద్ధతి, 2 కథా పద్ధతి, 3 సమన్వయ పద్ధతి, 4 పద పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 వర్ణ సమన్వయ పద్ధతి, అక్షర పద్ధతికి మరొక పేరు. నెక్స్ట్ 35 శ్రవణ, భాషణ, లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి కలది. ఆప్షన్ 1 పఠనం, 2 గ్రహణం, 3 ఉద్దీపనం, 4 అనుగ్రహం. ఆన్సర్ ఆప్షన్ 1 పఠనం. చదవడం వల్ల మనం ఆల్రెడీ విన్నట్టు అవుతుంది, చదివితే మనకు ఆల్రెడీ వినబడుతుంది, అర్థమవుతుంది. అలాగే చదివిన దాన్ని మాట్లాడగలుగుతాం, భాషణం జరుగుతుంది. అలాగే చదివిన దాన్ని రాయగలుగుతాం, లేఖనం చేస్తాం. సో పఠనం వల్ల ఈ 3 కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ 36 శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను దృశ్యమానం చేయడమే. ఆన్సర్ ఆప్షన్ 2 లేఖనం. చూడండి, భాషా ధ్వనులను లిపి రూపంలో రాయడం అది లేఖనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 37 శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం. ఆప్షన్ 1 వేగోచ్చారణ, ఆప్షన్ 2 సమస్వర రాహిత్యం, 3
తాళవ్యీకరణం. 4 సమవేగ రాహిత్యం. ఆన్సర్ ఆప్షన్ 1 వేగోచ్చారణం. చూడండి ఇక్కడ 3 బీట్స్ కవర్ అవుతాయి, జాగ్రత్తగా వినండి. వేగోచ్చారణ అంటే అనుసరించలేనంత అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం. సమస్వర రాహిత్యం అంటే ఫస్ట్ బాగా మాట్లాడి అందరికీ అర్థమైనట్టు మాట్లాడి లాస్ట్లో కొంచెం స్వరం తగ్గించి మాట్లాడడం అనేది సమస్వర రాహిత్యం అవుతుంది. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్కి ఈ 2 కూడా ఆన్సర్ అవ్వచ్చు అని అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ సమవేగ రాహిత్యం అంటే ఏంటి చెప్పాను. ఫస్ట్ బాగా మాట్లాడి లాస్ట్లో వేగం పెంచి మాట్లాడడం లేదా వేగం తగ్గించి మాట్లాడడం అనేది సమవేగ రాహిత్యం. అది పూర్తిగా సెంటెన్స్ అనేది ఇస్తారనమాట. మొదట్లో బాగా మాట్లాడారు, తర్వాత వేగం పెంచి మాట్లాడారు, వేగం తగ్గించి మాట్లాడారు, అలా వేగం గురించి తగ్గించి పెంచి మాట్లాడడం అనేది సమవేగ రాహిత్యం అవుతుంది. ఇలా డైరెక్ట్ వేగంగా మాట్లాడారు అనిస్తే వేగోచ్చారణ అవుతుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 38. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి. ఆప్షన్ 1 వాక్య పద్ధతి, 2 అక్షర పద్ధతి, 3 పద పద్ధతి, 4 ఏదీ కాదు. ఆన్సర్ వాక్య పద్ధతి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం ఎలా నేర్పించాలి అని అంటున్నారు, వాక్య పద్ధతి ద్వారా. అలాగే 39 క్వశ్చన్, ఓ అంశాన్ని వినేటప్పుడు ప్రతి చిన్న అంశం పైన దృష్టి సారించాలి అనేది దేని కిందకు వస్తుంది? ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్స్ 1 ప్రశంసాత్మక శ్రవణ నైపుణ్యానికి చెందినది, 2 క్షుణ్ణ పఠన నైపుణ్యానికి చెందినది, 3 విమర్శనాత్మక శ్రవణ నైపుణ్యానికి చెందినది, 4 చికిత్సాత్మక శ్రవణ నైపుణ్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 విమర్శనాత్మక శ్రవణ నైపుణ్యానికి చెందినది. చూడండి, ఏ అంశాన్నైనా వినేటప్పుడు అన్నారా, ప్రతి చిన్న అంశాన్ని కూడా దృష్టిని ఉంచాలి, ప్రతి చిన్న అంశం పైన కూడా దృష్టి ఉంచాలి అన్నది ఏమవుతుందంటే విమర్శనాత్మక శ్రవణ. వినేటప్పుడు అన్నారు, ఇక్కడ క్షుణ్ణ పఠన నైపుణ్యానికి చెందింది అన్నారు. ఇది వినేటప్పటికి ఇది చెందదు కదా. ఇది పఠనం అంటే చదివేటప్పుడు ప్రతి అంశం పైన దృష్టి సారించాలి అనేటప్పుడు అది వస్తుంది, క్షుణ్ణ పఠన నైపుణ్యానికి చెందింది వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ వినేటప్పుడు అన్నారు కాబట్టి క్వశ్చన్లో శ్రవణ పఠన నైపుణ్యానికి చెందింది. ఆప్షన్స్ కూడా చివరి వరకు చూడాలన్నమాట. అక్కడ శ్రవణం అన్నారు, వినేటప్పుడు అన్నారా, చదివేటప్పుడు అన్నారా. సో ఆప్షన్స్లో కూడా శ్రవణ ఇస్తున్నారా, పఠన ఇస్తున్నారా చూసుకోవాలన్నమాట. ఆన్సర్ ఆప్షన్ 3 విమర్శనాత్మక శ్రవణ నైపుణ్యానికి చెందినది. నెక్స్ట్ 40th మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 కరడాలు అంటారు. మేలుబంతిని కరడాలు అని కూడా అంటారు, వరవడి అని కూడా అంటారు. నెక్స్ట్ 41 తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం. ఆన్సర్ ఆప్షన్ 3 విస్తార పఠనం అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని, తక్కువ సమయంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం అనేది విస్తార పఠనం అవుతుంది. నెక్స్ట్ 42 క్వశ్చన్, లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. ఆప్షన్ 1 పఠనం లేఖనం, ఆప్షన్ 2 భాషణం లేఖనం, ఆప్షన్ 3 శ్రవణం భాషణం, ఆప్షన్ 4 శ్రవణం పఠనం. ఆన్సర్ ఆప్షన్ 1 పఠనం లేఖనం. ఈ 2 లిఖిత రూపంలో ఉంటాయి, అంటే రాసి ఉంటాయి. రాసిన దాన్ని చదువుతాం, అలాగే మనం కూడా రాస్తాం లేఖనం అంటే. కాబట్టి లిఖితానికి సంబంధించినవి భాషా కౌశలాలు. నెక్స్ట్ 43 ప్రాథమిక స్థాయిలో మొదటిగా పఠనం నేర్పించడానికి ఉపయోగించే ఉపకరణాలు. ఆప్షన్ 1 బొమ్మలు, ఆప్షన్ 2 మెరుపు ఆటలు, ఆప్షన్ 3 చిత్రాలు, ఆప్షన్ 4 చార్ట్లు. ఆన్సర్ ఆప్షన్ 2 మెరుపు ఆటలు, ఫ్లాష్ కార్డ్స్ అన్నమాట. మనకి పఠనం నేర్పడానికి ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ 44 పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడు ఎలా చేస్తాడు? ఆప్షన్ 1 పాఠ్యపుస్తకంలోని అంశాన్ని పలుమార్లు చదవమంటాడు, ఆప్షన్ 2 ఉచ్చారణ అభ్యసనాలు ఇస్తాడు, ఆప్షన్ 3 సులభ పఠన సామగ్రిని వినియోగించి పద వినియోగాన్ని ప్రోత్సహిస్తాడు, ఆప్షన్ 4 పాఠ్యపుస్తకంలోని అంశాన్ని చూసి రాయిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3 సులభ పఠన సామగ్రిని వినియోగించి పద వినియోగాన్ని ప్రోత్సహిస్తాడు. దేనికి? పఠన దోషాల నివారణకు. నెక్స్ట్ 45 కార్ల్ రోజర్స్ ప్రకారం భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం. ఆప్షన్ 1 శ్రవణ శక్తి లోపం, ఆప్షన్ 2 చేతనా లోపం, ఆప్షన్ 3 విభాషా లోపం, ఆప్షన్ 4 శ్వాస లోపం. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రవణ శక్తి లోపం.
నెక్స్ట్ 46 పలుకు విస్తృతి నయన విస్తృతి అన్న మాటలు. ఆప్షన్ 1 శ్రవణ నైపుణ్యానికి చెందినవి, ఆప్షన్ 2 భాషణ నైపుణ్యానికి చెందినవి, ఆప్షన్ 3 లేఖన నైపుణ్యానికి చెందినవి, ఆప్షన్ 4 పఠన నైపుణ్యానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 4 పఠన నైపుణ్యానికి చెందినవి. పలుకు మరియు నయన విస్తృతి అన్నవి పఠనానికి చెందినవి. నెక్స్ట్ 47 మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. ఆప్షన్ 1 శ్రవణం పఠనం, ఆప్షన్ 2 పఠనం లేఖనం, ఆప్షన్ 3 శ్రవణం భాషణం, ఆప్షన్ 4 భాషణం లేఖనం. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రవణం భాషణం. ఈ రెండు కూడా ఓరల్గా ఉంటాయి కాబట్టి మౌఖిక అంటే ఓరల్ కాబట్టి ఓరల్కి సంబంధించినవి శ్రవణం భాషణం. నెక్స్ట్ 48 నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన చర్య. ఆప్షన్ 1 వాచిక చర్య, ఆప్షన్ 2 లోప నివారణ చర్య, ఆప్షన్ 3 లిఖిత చర్య, ఆప్షన్ 4 శ్రవణ చర్య. ఆన్సర్ ఆప్షన్ 1 వాచిక చర్య. నెక్స్ట్ 49 ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెప్తుండగా విద్యార్థి. ఆప్షన్ 1 వినాలి, సరిచూసుకోవాలి, పుస్తకంలో రాయాలి. ఆప్షన్ 2 సరిచూసుకోవాలి, వినాలి, రాయాలి. ఆప్షన్ 3 వినాలి, పుస్తకంలో రాయాలి, రాసింది సరిచూసుకోవాలి. ఆప్షన్ 4 పుస్తకాలలో రాయాలి, వినాలి, విన్నది సరిగ్గా రాయాలి. ఆన్సర్ ఆప్షన్ 3 వినాలి, పుస్తకంలో రాయాలి, రాసింది సరిచూసుకోవాలి. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ అనమాట. ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెప్పేటప్పుడు విద్యార్థి ఫస్ట్ రాయాలి. 3 సార్లు చెప్తారనమాట ఉపాధ్యాయుడు డిక్టేషను. ఆ పదాన్ని 3 టైమ్స్ చెప్తారు. ఫస్ట్ టైం చెప్పేటప్పుడు వినాలి, రెండోసారి దాన్ని రాయాలి, మూడోసారి చెప్పేటప్పుడు విద్యార్థి దాన్ని సరిచూసుకోవాలన్నమాట. ఇది ఉక్త లేఖనం ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా అడగొచ్చు. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం ఎన్నిసార్లు ఆ పదాన్ని చెప్పాలి అంటే 3 టైమ్స్ చెప్పాలి. నెక్స్ట్ 50th క్వశ్చన్ క్రింది భాషా నైపుణ్యాలలో ఉత్పాదక శీలాలు. ఆప్షన్ 1 పఠనం లేఖనం, ఆప్షన్ 2 భాషణం లేఖనం, ఆప్షన్ 3 శ్రవణం పఠనం, ఆప్షన్ 4 శ్రవణం భాషణం. ఆన్సర్ ఆప్షన్ 2 భాషణం లేఖనం. ఈ రెండు మనం అవుట్పుట్ని ఇస్తాము, మాట్లాడతాం, అవుట్పుట్ వస్తుంది, అలాగే రాస్తాం, అది ఒక అవుట్పుట్ వస్తుంది, అది ఉత్పాదక శీలాలు. అలాగే శ్రవణం పఠనం ఏంటవుతుంది, వాటి ద్వారా గ్రహిస్తాము, గ్రహణ శిలాలు అవుతాయి అన్నమాట. ఈ రెండేమో ఉత్పాదక శిలాలు, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 51 క్వశ్చన్ ఉపాధ్యాయుడు తాను చదువుతూ విద్యార్థుల చేత చదివించే పఠనం. ఆప్షన్ 1 క్షుణ్ణ పఠనం, ఆప్షన్ 2 అనుసరణ పఠనం, ఆప్షన్ 3 అనుబంధ పఠనం, ఆప్షన్ 4 ప్రకాశ పఠనం. ఆన్సర్ ఆప్షన్ 2 అనుసరణ పఠనం. అంటే ఉపాధ్యాయుడు ఒక లైన్ చదువుతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అంటే విద్యార్థి కూడా రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అంటే ఆ విద్యార్థి కూడా వెంటనే చదువుతాడు అనమాట ఉపాధ్యాయుడు వెనకాతల. సో ఆన్సర్ అనుసరణ. ఉపాధ్యాయుడిని అనుసరిస్తూ విద్యార్థి చదువుతాడు కాబట్టి అనుసరణ పఠనం. నెక్స్ట్ 52 పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధన ఉద్దేశ్యం. ఆప్షన్ 1 స్నాతకోత్తర స్థాయి, ఆప్షన్ 2 మాధ్యమిక స్థాయి, ఆప్షన్ 3 ఉన్నత స్థాయి, ఆప్షన్ 4 ప్రాథమిక స్థాయి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాథమిక స్థాయి. ప్రాథమిక స్థాయిలో వ్యక్తీకరించడం అనే నైపుణ్యాన్ని పెంపొందించడం తెలుగు బోధన ఉద్దేశ్యం అన్నమాట. ఈ ఉద్దేశంలో ఏం జరుగుతుందంటే పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరిస్తారు. నెక్స్ట్ 53 పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట. ఆప్షన్ 1 బింగో ఆట, ఆప్షన్ 2 అవును కాదు ఆట, ఆప్షన్ 3 జిగ్సా టెక్నిక్, ఆప్షన్ 4 డిటెక్టివ్ గేమ్. ఆన్సర్ ఆప్షన్ 3 జిగ్సా టెక్నిక్. ఈ గేమ్ గురించి ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ 54 పి గుర్రే అను విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం, అందించవలసిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వ్యక్తిత్వాలు అనునవి దీనికి తోడ్పడతాయి. ఆప్షన్ 1 విద్యార్థులకు వినుటలో శిక్షణ ఇచ్చుటకు, ఆప్షన్ 2 విద్యార్థులకు సాహిత్య విశేషాలను పరిచయం చేయడం, ఆప్షన్ 3 విద్యార్థులకు చర్చలు జరుపుటకు, ఆప్షన్ 4 విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణ ఇచ్చుటకు. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థులకు మాట్లాడటంలో శిక్షణ ఇచ్చుటకు ఈ పి గుర్రే అనే విద్యావేత్త చెప్పిన ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ దానికి తోడ్పడతాయి. నెక్స్ట్ 55 కర్మం, విద్య అను
రాత దోషం. ఆప్షన్ 1 మహాప్రాణులకు అల్ప ప్రాణాలు రాయుట. నెక్స్ట్ ఆప్షన్ 2 అల్ప ప్రాణులకు మహాప్రాణాలు రాయుట. ఆప్షన్ 3 అక్షరాలను మార్చి రాయడం. ఆప్షన్ 4 భావదోషం. ఆన్సర్ ఆప్షన్ 2 అల్ప ప్రాణులకు మహాప్రాణాలు రాయుట. చూడండి, క అనేది అల్ప ప్రాణులు, ఖ అనేది ఒత్తు ఖ అనేది ఏంటి, మహాప్రాణులు. కాబట్టి ఈ కాకు బదులు ఒత్తు ఖ రాశారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది, అల్ప ప్రాణం. తర్వాత ఒత్తు ఖ అనేది మహాప్రాణం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఓవర్లుక్లో ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టకూడదు, 2 ఆప్షన్స్ కూడా ఇస్తారు ఆప్షన్స్లో. సో చూసుకొని రాయాలి దేనికి బదులు ఏది రాశారు అనేది. అల్ప ప్రాణులకు బదులు మహాప్రాణులు రాయట అనేది ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 56 ఇద్దరి సంభాషణలను వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించగలగడమే. ఆప్షన్ 1 ప్రశంసా శ్రవణం. ఆప్షన్ 2 చికిత్సాత్మక శ్రవణం. ఆప్షన్ 3 సూక్ష్మభేద గ్రాహక శ్రవణం. ఆప్షన్ 4 విమర్శనాత్మక శ్రవణం. ఆన్సర్ ఆప్షన్ 3 సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అన్నమాట. వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు వింటారు, కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటో మనం గ్రహించగలగాలి. అదే సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అన్నమాట. నెక్స్ట్ 57 భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు. ఆప్షన్ 1 శ్రవణం పఠనం. ఆప్షన్ 2 పఠనం భాషణం. ఆప్షన్ 3 శ్రవణం లేఖనం. ఆప్షన్ 4 భాషణం లేఖనం. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రవణం పఠనం. ఆన్సర్ ఇది అవుతుందన్నమాట. ఎందుకంటే వీటిని గ్రహణశీలాలు కూడా అని అంటారు, శ్రవణం పఠనం. అదే లేఖనం భాషణం లేఖనం అయితే వీటిని ఉత్పాదక కౌశలాలు లేదా ఉత్పాదక నైపుణ్యాలు అని అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58 గంభీర పఠనం అని దేనిని అంటారు. ఆప్షన్ 1 మౌన పఠనం. ఆప్షన్ 2 ప్రకాశ పఠనం. ఆప్షన్ 3 విస్తార పఠనం. ఆప్షన్ 4 క్షుణ్ణ పఠనం. ఆన్సర్ ఆప్షన్ 1 మౌన పఠనం. గంభీరం అంటే గట్టిగా చదవడం అని, ప్రకాశ పఠనం అనుకోవద్దు. సో ఆన్సర్ ఇక్కడ మౌన పఠనం అవుతుంది. మౌన పఠనం అన్నా గంభీర పఠనం అన్నా ఒకటే. నెక్స్ట్ 59 పద పద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్ట ద్వారా పదాన్ని. ఆప్షన్ 1 వింటారు. ఆప్షన్ 2 పఠిస్తారు. ఆప్షన్ 3 లిఖిస్తారు. ఆప్షన్ 4 పూరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 పఠిస్తారు. స్వయం సవరణ అట్టలు అంటే 1 టైప్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట. అవి చూసి విద్యార్థులు పఠిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, అవి చదవడానికి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ 60th క్వశ్చన్ విద్యార్థులు పద్య గద్యాత్మకమైన వాచక పుస్తకాలలో చేసే పఠనం. ఆప్షన్ 1 విస్తార పఠనం. ఆప్షన్ 2 క్షుణ్ణ పఠనం. ఆప్షన్ 3 మౌన పఠనం. ఆప్షన్ 4 ప్రకాశ పఠనం. ఆన్సర్ ఆప్షన్ 2 క్షుణ్ణ పఠనం. మనం టెక్స్ట్ బుక్స్ వాచకాలు ఉంటాయి కదా, అవి మనం క్షుణ్ణంగా చదివాలి, క్షుణ్ణ పఠనం చేయాలి. అదే ఉపవాచకం అయితే విస్తార పఠనం చేస్తామన్నమాట. పద్య గద్యాలు అవన్నీ కూడా తెలుగు వాచకాల్లో ఉంటాయి కాబట్టి మనం పద్య గద్యాత్మకమైన వాటిని క్షుణ్ణంగా చదువుతాం, క్షుణ్ణ పఠనం చేస్తాము. ఉపవాచకాలు అయితే విస్తార పఠనం చేస్తాము. అలాగే కథలు నవలలు ఏవైనా సరే అవి కూడా మనం విస్తార పఠనం చేస్తాం. నెక్స్ట్ 61 సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 చదవడం. ఆప్షన్ 2 రాయడం. ఆప్షన్ 3 మాట్లాడటం. ఆప్షన్ 4 వినడం. ఆన్సర్ ఆప్షన్ 1 చదవడం. సంకేత రూపంలో ఉన్న అక్షరాలు మనం చదవడం ద్వారా అది శబ్ద రూపంలోకి వస్తుందన్నమాట. సో ఆన్సర్ చదవడం అవుతుంది. నెక్స్ట్ 62 తెలుగు బోధనా ప్రదీపిక గ్రంథ రచయిత. ఆప్షన్ 1 చేకూరి రామారావు. ఆప్షన్ 2 కుందా భాస్కర్రావు. ఆప్షన్ 3 నిడదవోలు సుబ్బారావు. ఆప్షన్ 4 రావి రంగారావు. ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ రావి రంగారావు గారు తెలుగు బోధన ప్రదీపిక అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ 63 పఠన లేఖనాల్లో పఠనం శబ్దాంశం అయితే లేఖనం. ఆప్షన్ 1 లక్షణాంశం. ఆప్షన్ 2 కారకాంశం. ఆప్షన్ 3 ప్రేరణాంశం. ఆప్షన్ 4 శబ్దాంశం. ఆన్సర్ ఆప్షన్ 2 కారకాంశం అవుతుంది. పఠనం అనేది శబ్దాంశం అయితే లేఖనం అనేది కారకాంశం అవుతుంది. నెక్స్ట్ 64 ఈ పదం అనునాసిక దోషానికి ఉదాహరణ. ఆప్షన్ 1 కారణం. ఆప్షన్ 2 జూము. ఆప్షన్ 3 ఈరయ్య. ఆప్షన్ 4 యాప. ఆన్సర్ ఆప్షన్ 1 కారణం. ఇక్కడ కారణం అనా వస్తుందన్నమాట. సో ఇది అనునాసిక దోషానికి ఉదాహరణ. నెక్స్ట్ 65
తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడి దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక అంశం. ఆప్షన్ 1 కఠిన పదాలను పరిచయం చేయడం. ఆప్షన్ 2 పాఠాలను బాహ్యంగా చదివించడం. ఆప్షన్ 3 పాఠాలను మౌనంగా చదివించడం. ఆప్షన్ 4 క్షుణ్ణపఠనం చేయించడం. ఆన్సర్ ఆప్షన్ 2 పాఠాలను బాహ్యంగా చదివించడం. బాహ్యంగా చదివారనుకోండి బాగా వింటారనమాట. నెక్స్ట్ 66 మంచి దస్తూరి లక్షణం. ఆప్షన్ 1 స్పష్టత. ఆప్షన్ 2 ఉక్త లేఖనం. ఆప్షన్ 3 పద పద్ధతి. ఆప్షన్ 4 దృష్ట లేఖనం. ఆన్సర్ ఆప్షన్ 1 స్పష్టత. దస్తూరి స్పష్టంగా ఉండాలి. నెక్స్ట్ 67 సాధారణంగా ఉక్త లేఖనాంశాన్ని 3 సార్లు చెప్పాలి. అలా మొదటిసారి చెప్పినప్పుడు విద్యార్థి చేయవలసింది. ఆప్షన్ 1 ఏకాగ్రతతో వినాలి. ఆప్షన్ 2 తప్పులు సరిచేసుకోవాలి. ఆప్షన్ 3 వినాలి రాయాలి. ఆప్షన్ 4 రాయాలి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏకాగ్రతతో వినాలి. చెప్పిన పదాన్ని ఫస్ట్ వినాలి, తరువాత రాయాలి, తరువాత రాసిన దాన్ని మూడోసారి సరి చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వినాలి. ఆన్సర్ ఫస్ట్ రైట్. నెక్స్ట్ 68 అంతస్తాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం. ఆప్షన్ 1 జ్ఞానం. ఆప్షన్ 3 అంతరం. ఆప్షన్ 3 ఊరు. ఆప్షన్ 4 విద్యార్థులు. ఆన్సర్ ఆప్షన్ 2 అంతరం. ఇక్కడ అంతస్తాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే పదం అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 69 ఉక్త లేఖనం కలిగించే ప్రయోజనం. ఆప్షన్ 1 రాతలో భంగిమ. ఆప్షన్ 2 లేఖనంలో వేగం. ఆప్షన్ 3 రాతలో స్పష్టత. ఆప్షన్ 4 లేఖనంలో సమత. ఆన్సర్ ఆప్షన్ 2 లేఖనంలో వేగం. ఉక్త లేఖనం వల్ల కొంచెం రాయడంలో వేగంగా వస్తుందన్నమాట. ఈ ఆప్షన్స్లో ఇది రైట్ అన్నమాట ఇందులో. ఎందుకంటే టీచర్ వేగంగా డిక్టేషన్ చెప్తుంటే తను కూడా విద్యార్థి వేగంగా రాస్తారు. సో లేఖనంలో వేగం అనేది వస్తుంది ఉక్త లేఖనం వల్ల. నెక్స్ట్ 70 ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 చూపు మేర. ఆప్షన్ 2 కథా పద్ధతి. ఆప్షన్ 3 ఆవర్తిత దోషం. ఆప్షన్ 4 పలుకు మేర. ఆన్సర్ ఆప్షన్ 4 పలుకు మేర. నెక్స్ట్ 71 తరగతి గదిలో ఉక్త లేఖనం చేయించేటప్పుడు ఉపాధ్యాయుడు జాగ్రత్త వహించవలసిన అంశం. ఆప్షన్ 1 విరామ చిహ్నాలను ఎక్కడ పెట్టాలో చెప్పాలి. ఆప్షన్ 2 విద్యార్థులు రాయడానికి వీలుగా పదాలను అనేక సార్లు పునరుక్తం చేయాలి. ఆప్షన్ 3 విద్యార్థులు రాసి ఊకొట్టిన తరువాతనే మరో పదం చెప్పాలి. ఆప్షన్ 4 ఎక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను సవరించడం కానీ నిర్దిష్ట రూపాలను నల్లబల్లపై రాయడం కానీ చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్కువ మంది విద్యార్థులు ఏదైతే తప్పుగా రాశారో దాన్ని సవరించాలి, అలాగే ఆ పదాలను బ్లాక్ బోర్డ్పై మళ్ళీ రాయాలన్నమాట. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ 72 వాచిక చర్యను పెంపొందించుటకు ఇది ఉపకరించును. ఆప్షన్ 1 దృష్టలేఖనం. ఆప్షన్ 2 కథాకథనం. ఆప్షన్ 3 చట్రాల పద్ధతి. ఆప్షన్ 4 కాపీ లేదా వరవడి. ఆన్సర్ ఆప్షన్ 4 కాపీ లేదా వరవడి వాచిక చర్యకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 73 విద్యార్థి చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవడం వల్ల ఏర్పడే పఠన దోషం ఏమవుతుంది. ఆప్షన్ 1 వేగ ఉచ్చారణ దోషం. ఆప్షన్ 2 సమస్వర రాహిత్య దోషం. ఆప్షన్ 3 సమవేగ రాహిత్య దోషం. ఆప్షన్ 4 దృష్టి ఆవర్తిత దోషం. ఆన్సర్ ఆప్షన్ 4 దృష్టి ఆవర్తిత దోషం ఏర్పడుతుంది. చూపు మేరకు కలుపు మేరతో సంబంధం ఏర్పరచుకోకపోవడం వల్ల దృష్టి ఆవర్తిత దోషం ఏర్పడుతుంది. నెక్స్ట్ 74 విరామకాల సద్వినియోగానికి ఉపకరించేది. ఆప్షన్ 1 దూర శ్రవణం. ఆప్షన్ 2 విస్తార పఠనం. ఆప్షన్ 3 క్షుణ్ణ పఠనం. ఆప్షన్ 4 దృష్ట లేఖనం. ఆన్సర్ ఆప్షన్ 2 విస్తార పఠనం. మనకి విరామకాలం సద్వినియోగానికి అంటే లేజర్ పీరియడ్ ఉంటుంది కదా, దానికి ఏం ఉపయోగపడతాయి అంటే విస్తార పఠనం, కథలు నవళ్ళు చదవడానికి, అవన్నీ ఏదైనా చదవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. విస్తార పఠనం అంటే తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ గ్రహించడం అనమాట, స్పీడ్గా చదవడానికి. నెక్స్ట్ 75 జాతీయాలను సామెతలను అవసరమైన చోట్ల ఉపయోగిస్తూ మాట్లాడడం అను ఉత్తమ భాషా లక్షణం పెంపొందించాల్సిన దశ. ఆప్షన్ 1 ఉన్నత దశ. ఆప్షన్ 2 ప్రాథమిక దశ. ఆప్షన్ 3 స్నాతకోత్తర దశ. ఆప్షన్ 4 మాధ్యమిక దశ.
ఆన్సర్ ఆప్షన్ 1 ఉన్నత దశ. జాతీయాలను సామెతలను మాట్లాడుతూ వాటిని ఉపయోగిస్తూ మాట్లాడడం అనేది ఉన్నత దశకి చెందిందనమాట. సో ఇవండి మాతృభాష నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు అనే పాఠం నుంచి పూర్తి బిట్స్ అనమాట. ఆ లెసన్ పూర్తిగా ఒకసారి చదివిన తర్వాత ఈ బిట్స్ అనేవి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి ఒక్క బిట్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీరు లెసన్ చదవకపోయినా సరే ఈ వీడియో చూడండి, మీకు బిట్ అనేది కవర్ అయిపోతుంది. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని లెసన్స్ అనేవి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఏ బిట్స్ కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ బాయ్.